ట్రేడింగ్ లాంటిది జరగదని గ్యారంటీ అండి. ఒకందుకు మంచిది. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవడు కొండవు, అటు ఇటు కాకుండా అయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఇప్పుడు వీళ్ళు సేకరిస్తున్నారన్నాక ఆ ఏరియాలో భూములు ఆగిపోతాయి, దన్మని మార్కెట్ ఆగిపోతుంది, పోలవరం బతుకులు అయిపోతాయి. పోలవరం మునుగుతుంది అన్నాక ఎవడు కొండం మానేశాడు అక్కడ. దానివల్ల వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. ఆగిపోతాయా లేదంటే కొని పెట్టుకుంటారా సార్? ఆగిపోతే అప్పుడు ధరలు పడిపోతాయి. కొనేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాం మనం? ప్రభుత్వమే కొంటది కదా రేపు పొద్దున్న. ప్రభుత్వం అదేనండి, వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వట్లేదు కదా, అది ఇస్తారు అన్న ఈ ప్రచారం ఏమైపోతుంది ఇక్కడ. ఇది అతిపెద్ద లాజికల్ పాయింట్. ఇస్తారు అన్న ప్రచారం ఏమైపోతుంది అక్కడ. ఇవ్వకపోతే తీసుకుంటారా మిగతాది అనుకున్నాక ఆ ఏరియాలో ఏం చేస్తాం మనం? వెళ్ళి కొంటామా? కొంటే మళ్ళీ ఎందుకు వచ్చిన పెంట లాక్కుంటారు ప్రభుత్వం వాళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ ఏరియాలో రేట్లు ఎంత ఉంది వీళ్ళు చెప్తున్నా, మంగళగిరి తాడేపల్లి ఏరియాలన్నిట్లలో 10 కోట్లు 15 కోట్లు ఉంది. ఏ బుద్ధి బుర్రా ఉన్నాడు ఎవడన్నా 10 కోట్లు 15 కోట్లు ఉన్న ల్యాండ్ తీసుకెళ్లి ప్రభుత్వానికి దఖలు చేస్తాడా? మిగతా ఏయో ఊళ్ళు చెప్తున్నారు కొన్ని. అక్కడైనా మినిమం 2-3 కోట్లు ఉంది కదా ల్యాండ్. ఇవాళ అమరావతి పుణ్యమే ఆ చుట్టుపక్కల ఏరియాలో పెరిగింది. అంతున్నోడు ఎవడన్నా బుద్ధిబు తక్కువగా తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తాడా? ఇచ్చి ఈ చిన్నది తీసుకోవడానికి సిద్ధపడతాడా? ఇందులో లాజిక్ ఏంటంటే ఇప్పుడు అమరావతిలో భూములు అమ్ముకోవడానికి లేదు, ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఇప్పటికే కోట్లలో ఉన్నాయి. నా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనగానే